అందరికీ నమస్కారం. చర్లపల్లి రైల్వే స్టేషన్ విజయశాంతి రెడ్డి గారి డెత్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరిని కూడా కంటతడికి గురి చేస్తుందనే చెప్పాలి. అయితే ఇప్పుడు లాస్ట్గా మాట్లాడిన ఫోన్ కాల్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతుంది. ఒకసారి దాని గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే జకి. సార్, ఇలాంటి వార్తలు నిజంగా చాలా దారుణం అనే చెప్పాలి. ఇప్పుడు ఆవిడ మాట్లాడిన లాస్ట్ కాల్ గురించి పూర్తిగా అంటే సోషల్ మీడియాలో ఫుల్ చక్కర్లు కొడుతుంది. ఏంటి సార్? ఏం మాట్లాడుకుంటామండి ఇలాంటివి? అంటే మానసిక ఆవేదనకి గురయ్యారు, లేదా భావోద్వేగానికి గురయ్యారు, క్షణికావేశంతో ఏం చేశారు అంటే, చదువుకున్నామే, ఉద్యోగస్తురాలు, భర్త కూడా ఎక్కడో విదేశాల్లో ఉంటున్నాడు, పిల్లలు కూడా చిన్నవాళ్ళేం కాదు, రకరకాలుగా చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో. ఇప్పుడు మనమే మాట్లాడుకుంటున్నాము, ఎక్కడో ఇది కలికాలం అంటే ఇలాగా ఉంటుందేమో, ఎక్కడో జరిగిందంటే ఓకే, మన చుట్టుపక్కల జరిగేసరికి ఏంటి ఆ ఒక్క క్షణం ఆలోచిస్తే, పోనీ వాళ్ళేదో ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడ్డారంటే ఓకే, పిల్లలకు కూడా ఎందుకు అలా చేస్తున్నారు? ఇప్పుడు నిన్న ఒక వార్త చూశాను, మహారాష్ట్రలో అంట సర్పంచ్గా నిలబడడం కోసం, అంటే ఏకగ్రీవ వాడే గెలుస్తాడంట. సరే గెలుస్తాడు, కానీ ముగ్గురు పిల్లలు ఉన్నారు, నువ్వు పోటీకి అనర్హుడు అనగానే ముగ్గురు పిల్లల్లో పెద్ద కూతురు చంపేశాడట. ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలే కదా ఉన్నారని చెప్పడానికి. అంటే ఏదో సినిమాలో చూపించినట్టుగా ఒక క్షణంతో అయిపోతుందా? ఇప్పుడు ఏమైంది? ఆ సర్పంచ్ పదవి కాదు, పిల్ల పోయింది, వీడు చెరసాల పాలయ్యాడు, భార్య పిల్లలు అనాథలయ్యారు. చూడండి ఎలాంటి బురతక్కువ నిర్ణయాలు, అసలు ఒక్క క్షణం కూడా ఆలోచించట్లేదు. అంతకుముందు ఒక బిడ్డ తల్లి, అయ్యో నువ్వు ఎందుకు పలానోడితో తిరుగుతున్నావు అని నచ్చ చెప్తే, ఆ బిడ్డ ఏం చేసింది, ఆ పలానోడిని తీసుకొచ్చి తల్లిని చంపేసింది. ఇట్లాంటివన్నీ వింటుంటే ఎటుపోతుంది సార్? ఇవన్నీ వింటుంటే సమాజం ఎటుపోతుందని డిస్కస్ చేయడానికి కూడా యాక్చువల్లీ ఒక 4 months బ్యాక్ మీరు ఒక న్యూస్ చూసారు. నిజంగా అటువంటి న్యూస్లు దయచేసి సోషల్ మీడియా వేదికగా కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ప్రచురించకూడదు. ఈ నేరాలు ఘోరాలని, లేదంటే ఏంటది క్రైమ్ స్టోరీలని పెడుతుంటారు ఛానల్స్లో. పెట్టొద్దు దయచేసి. కొన్ని చెప్పండి, కానీ ఇలాంటివి ఎందుకు పెట్టొద్దు అంటున్నానంటే, ఆ తమిళనాడులో స్టోరీ, ఎక్కడ కోయంబత్తూరు మధురై, నాకు గట్టిగా గుర్తులేదు లొకేషన్. 9th class 10th class చదువుతున్న పిల్లడంట. అంటే ఇప్పుడు కూడా మనం ఇలా మాట్లాడడం కరెక్ట్ కా, మరికొంతమందికి తెలియజెప్పే ఉద్దేశం కానీ, జాగ్రత్తగా ఉండమని చెప్పడం ఉద్దేశమే. ఎందుకు ప్రచురించొద్దు అంటున్నానంటే, అది చూసి ఇంకొందరు వాడు అక్కడ చేశాడు కదా, మనం ఇక్కడ చేస్తే తప్పేంటి అనే దీనికి వెళ్ళిపోతారేమో. అయితే ఆ పిల్లడు ఏం చేశాడు, తల్లి బాగా మందలిస్తుంది, ఆడుకోనివ్వట్లేదు, చదువుకోనివ్వట్లేదు, ఫోన్ ఇవ్వట్లేదు అని చెప్పి వన్ ఫైన్ డే చూసి, భార్యాభర్తలు గొడవ పడుకున్న టైంలో భర్త గొడవపడి బయటికి వెళ్ళిపోతే అప్పుడు తల్లిని చంపేశాడంట. అంటే భర్త మీదకి వెళ్ళిపోతుంది ఆ కేసు అని. చూడండి అసలు వికృత చేష్టలు, విపరీత ఆలోచనలు. మేబీ ఈ సోషల్ మీడియా అని అన్న కానీ ఫుడ్ కూడా కారణమే, మన చుట్టూ ఉండే పరిస్థితులు కారణమే. రకరకాల ఐటమ్స్, రకరకాలమైన ఎక్కువగా అలాంటివి తింటే అలాంటి ఆలోచనలు కలుగుతాయంట. అందుకే చాలామంది చెప్తారు, మంచి ఆహారం, శాకాహారం తినడం వల్ల ఆలోచనలు కొంత నిబద్ధతగా ఉంటాయని. దానికి కారణం అదే. చాలా మంది మాల వేసుకున్నప్పుడు కూడా. ఇప్పుడు కమింగ్ టు ది పాయింట్, విజయారెడ్డి గారి విషయానికి వస్తే, అంటే భర్తతో మాట్లాడిందంట మొన్న 28న పెళ్లి రోజు అంట. 28 పెళ్లి రోజు అంట, 31న భర్త పుట్టినరోజు అంట, జనవరి 31. చక్కగా వీడియో కాల్ చేసి మాట్లాడి, ఇంకా చనిపోయే సూసైడ్ అటెంప్ట్ చేసే ముందు కూడా తమ్ముడితో మాట్లాడారు. అప్పుడు కూడా ఎక్కడ తొనికిసలాడలేదు, ఎక్కడ ఒక ఆందోళన మాట్లాడినట్టుగా కూడా అనిపించలేదంట. మరి ఎంత బాగా బ్యాలెన్స్ చేసింది ఆవిడ, ఎంత మేధావి కాకపోతే అంత చక్కగా తమ్ముడికి కానీ భర్తకు కానీ అనుమానం రాకుండా మాట్లాడగలిగిందంటే బాగా నిగ్రహము, బాగా బ్యాలెన్స్డ్గా ఉన్న పర్సనేగా. సార్ యాక్చువల్లీ ఇక్కడ అంటే పిల్లలు కూడా కాస్త పెద్దవాళ్ళ లాగానే కనిపిస్తున్నారు. మనకి ఏదైతే నెక్స్ట్ డే అన్ని పేపర్లో వచ్చిందో, ఇద్దరు పిల్లలు చేతులు పట్టుకుని నడుస్తుంది. ఈవిడ మంచి హైట్, ఒద్దు పొడుగున్న మనిషి, వాళ్ళ పిల్లలు కూడా ఈవిడంత హైట్ ఉన్నారు. అంటే కనీసం టీనేజ్లో ఉన్న పిల్లలే కదా, అబోవ్ 9th class 10th class ఇంటర్మీడియట్ ఆ స్థాయిలో ఉన్న పిల్లలాగే ఉన్నారు వాళ్ళు. కానీ అసలు ఆ తల్లిని ఎంత గుడ్డిగా నమ్మారు. ఇద్దరులో ఒక్కరికైనా కానీ ఎందుకు ఈ డెసిషన్ అని అనిపించలేదా ఏంటి? అసలు ఈవిడ వాళ్ళు చేశాక ఈవిడ ఎలా మళ్ళీ బతకగలిగిందా ఏంటి? నాకేం అర్థం. అసలు ఆ వార్త చదవగానే కాసేపు అలాగా మైండ్ బ్లాంక్ అయిపోయిందండి. అంటే భార్య పిల్లలు ఉన్న ప్రతి ఒక్కడు కూడా, తల్లి చెల్లి భార్య అనుబంధం తెలిసిన ప్రతి ఒక్కడు కూడా ఒక్కసారి వార్త చదివితే భయం వేస్తుంది.
బాధ అనిపిస్తుంది. కారణాలు తెలియదు. ఏంటి అసలు అంత కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏముంది? పోనీ మీరు బయటికి చెప్పుకోలేకో, లేదంటే మీరు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి లేదు, ఎదుర్కొనో చిక్కుకోనో ఇరుక్కుపోయో అయినప్పుడు ఇప్పుడు పిల్లలైనా వదిలేసి మీరు ఏదైనా చేస్తే అదొక పద్ధతి కదా సార్. అలాంటిది ఏమన్నా జరుగుండిద్ది అనుకోవచ్చా? మరి పోలీసులు ఆ యాంగిల్లోనే ఆలోచిస్తున్నారు. ఈవిడ బయటికి కూడా భర్తకి కానీ కన్నవారికి కానీ, ఇప్పుడు జనరల్గా తమ్ముడు అంటే తమ్ముడితో బాగా క్లోజ్గా ఉంటారు కదా, కొన్నిసార్లు భర్తతో చెప్పుకోవడం కూడా తమ్ముడితో అన్ని పంచుకొని చిన్నప్పుడు కలిసి పెరుగుతారు కాబట్టి ఆ ర్యాపో ఉంటుంది. సో తమ్ముడితో కూడా చెప్పుకోలేని పరిస్థితులు ఏంటి? ఎందుకు అలాంటి పరిస్థితి ఏర్పడింది? లేదా బాగా కావాల్సిన వాళ్ళే, బాగా అయిన వాళ్ళే ఇట్లా ఆవిడకి ఏమైనా ఇబ్బంది పెట్టారా? అలా ఇబ్బంది పెడితే ఆవిడ చెప్పుకోలేక మానసిక క్షోభతో నేను లేకపోతే నా పిల్లలకు కూడా అన్యాయం అవుతుందని బాధతో వెళ్ళిపోయిందా? మనం చెప్పలేము సార్. అవి ఆ ఒక్క క్షణం వాళ్ళు దాటేస్తే మరి ఇంకేముండదు. అంటే వీటి మీద మనం ఎందుకు ఎక్కువగా మాట్లాడలేమని చెప్తున్నానంటే, రంగనాథ్ ఉన్నారు, సీనియర్ ఆర్టిస్ట్ రంగనాథ్. ఆయన ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో ఉదయ్ కిరణ్ గారు సూసైడ్ సంబంధించి మాట్లాడినప్పుడు, అరే ఉదయ్ కిరణ్ అసలు నాకు బాగా ఇదండి, నాకు తెలిసిన నేను కనీసం ఆయనకి ఏదో నచ్చ చెప్పేవాడిని, ఆపేవాడిని అని ఆయన చాలా ఇదిగా పద్ధతిగా చెప్పారు. అబ్బా కరెక్టే కదా అంటే, ఎందుకంటే రంగనాథ్ గారు శ్రీమతి బాగా బెడ్ రీడన్ అంట, సంథింగ్ ఆవిడ ప్రాబ్లం ఏంటి తెలియదు. బట్ ఆవిడికి అన్ని సపరీలు చేస్తూ భార్యని కంటికి రెప్పలా చూసుకునేవాడట ఆయన. అంత మంచి భర్త అంట ఆయన రంగనాథ్ గారు. అటువంటి రంగనాథ్ గారు ఇలా నలుగురికి చెప్పే రంగనాథ్ గారు వన్ ఫైన్ డే ఒంటరితనం భరించలేక ఆయనే సూసైడ్ చేసుకున్నారు. చూడండి, మరి ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడి ఈయనే ఆయన ఎందుకు అలా చేశారంటే మాటలు లేవు దానికి. నలుగురికి చెప్పే వ్యక్తి ఆయన. ఒక బండరాయి గురించి కవిత కూడా చెప్పారు. ఎవడో ఒక శిల్పి వచ్చాడు, రాయి చెక్కాడు, ఒక రాయి చాకలి బండకేసే రాయి అయింది, ఇంకోటి అందమైన శిల్పంగా వెళ్ళి శిల్పం అయ్యి దేవుడు అయ్యింది. అక్కడికి వచ్చి అందరూ కోరికలు, ఎక్కడేంచి ఉస్సు ఉస్సు అని అరుపులు, ఎవరు రాయి ఎవరు దేవుడు అని చెప్పి రాశాడు. చాలా బాగుంటుంది, యూట్యూబ్లో కొడితే చాలా అద్భుతంగా చెప్పాడు ఆయన. అంటే అంత మంచి విజ్ఞత, అంత మంచి ఆధ్యాత్మికమైన పట్టు, ఒక జీవితాన్ని అవపోసన పట్టిన వ్యక్తి ఉదయ్ కిరణ్ గారు అలా చెప్పి ఈయన మరి సూసైడ్ చేసుకునేసరికి నేను షాక్ అయ్యాను. మరి అలాగే ఈవిడ మరి ఏంటి పరిస్థితి? పిల్లలతో సహా ఎందుకు ఎవరితో చెప్పుకోలేని సమస్య ఏంటి ఫీల్ అయ్యిందో? మేబీ కుటుంబ సభ్యులు అయితే వాళ్ళు నో అంటున్నారు. ఒకవేళ కుటుంబ సభ్యులకు కూడా తెలిసి ఒకవేళ ఏమైనా అంటే బయటికి చెప్పలేని విషయాలు ఏమైనా ఉన్నాయేమో, చెప్తే కుటుంబ బరువు పోతుంది, ఎలాగా పోయినావిడ ఎలాగా పోయింది, మరి ఇప్పుడు ఎందుకు కుటుంబ బరువు తీసుకోవడం అని ఎలా మాట్లాడుకున్నారేమో. భర్తను అనుమానించలేము, తమ్ముడిని అనుమానించలేము. ఎట్లా కొలీగ్సా, ఇరుగు పొరుగా, ఎవరు? మేబీ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఏది ఏమైనా మళ్ళీ వాళ్ళు తిరిగి రారు. అలాగని ఎవరు చంపింది కాదు, మర్డర్ కాదు, ఇంకేది కాదు. చూడండి, ఆ పిల్లలు కూడా నిజంగా అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయంటే అది అసలు చాలా అనీజీగా అనిపిస్తుంది ఆ వార్త విన్న ప్రతిసారి కూడా. మరి పోలీసులు ట్రేస్ అవుట్ చేసినా కానీ ప్రాణాలు తిరిగి తీసుకురాలేం. బట్ వాళ్ళకి ఆ ప్రెషర్ ఉంటుంది, ఎందుకు ఆవిడ అలా చేసింది అనేది. చూద్దాం మరి. ఓకే సార్, థ్యాంక్ యూ.